హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 86వ అధ్యాయాన్ని చర్చించబోతున్నాము. 85వ అధ్యాయంలో మనము శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుడికి ఉపదేశం ఇవ్వడం, ఆ తర్వాత దేవకి కోరిక మీదకి శ్రీకృష్ణ భగవానుడు సుతల లోకానికి వెళ్ళి తను కోల్పోయినటువంటి పుత్రుల్ని, మరణించినటువంటి పుత్రుల్ని తిరిగి తీసుకుని రావడం, ఆ తర్వాత ఆ పుత్రుల యొక్క శాప విమోచనం చేయడం, మళ్ళీ ఆ పుత్రులు తిరిగి వాళ్ళ యొక్క దేవలోకాలకి తిరిగి వెళ్ళిపోవడం. ఇవంతా కూడా మనము నిన్న ఆ 85వ అధ్యాయంలో మనం చూసాం. ఇక 86వ అధ్యాయంలో అర్జునుడు సుభద్రని అపహరించుకొని వెళ్ళి వివాహం చేసుకోవడం, తర్వాత శ్రీకృష్ణుడికి చెందినటువంటి ఇద్దరు భక్తుల యొక్క కథ. సో అది ఈరోజు మనము చర్చిస్తాము. బహుళాషుడు, శృతదేవుడు అనేటువంటి ఇద్దరు భక్తులకి సంబంధించినటువంటి ఒక లీల అనేటువంటి ఈరోజు మనం చర్చిద్దాం. ఓకే, సో మొదటి శ్లోకం మంగతాయారు మాతాజీ. శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ బ్రహ్మన్ వేదితుమిచ్ఛామ స్వసరాం రామకృష్ణయో. బ్రహ్మాన్ వేదతుమిచ్ఛామః స్వసారం రామకృష్ణయోః. యతోపయే మే విజయో యా మామాసీత్ పితామహీ. యదోపయో మే విజయ మామాస్తి సితి పితామహి. హరే కృష్ణ. పరీక్షిత్ మహారాజు అడిగాను, ఓ బ్రాహ్మణుడా, నా పితామహి అగు బలరామకృష్ణ సోదరిని అర్జునుడు ఏ విధముగా వివాహం చేసుకొనునో నేను తెలుసుకొని కోరేదను. జై ప్రభుపాదుల వారి భాష్యము. పరీక్షిత్ మహారాజు ఇప్పుడు శ్రీకృష్ణ సోదరి సుభద్ర యొక్క వివాహ కథ వైపునకు మళ్ళినాడు. బలరాముడు సుభద్ర వివాహమును అర్జునుతో జరిపించుటకు విరోధించినందున అర్జునుడు ఆమెను చేపట్టుట అన్నది శ్రీకృష్ణుడు దేవకీ పుత్రులను మృతలోకము నుండి వెనుకకు తీసుకొచ్చినంత కఠినమయ్యను. అందువలన కడచిన కథ తరువాత పరీక్షిత్తు ఇవి ప్రశ్నను అడిగినని శ్రీధర స్వామి అభిప్రాయపడిది. హరే కృష్ణ. దండాత్ ప్రణాం ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, పరీక్షిత్ మహారాజు అర్జునుడు ఏ విధంగా సుభద్రను వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నారు. అర్జునుడు పరీక్షిత్ మహారాజుకి ఏమవుతారు? తాతయ్య. తాతయ్య, తన తండ్రికి తండ్రి కదా, అభిమన్యుడికి తండ్రి. సో సో ఏ విధంగా ఆయన వివాహం చేసుకున్నారు అనేటువంటి కథను అడగడం అనేటువంటిది జరిగింది. దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి ఇప్పుడు అర్జునుడు సుభద్రని అపహరించుకుని పోయేటువంటి వృత్తాంతం మొత్తం కూడా తెలియజేస్తున్నారు. 2-3 శ్లోకం. గుర్రం ప్రమీల మాతాజీ. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ. అర్జునస్తీర్థయాత్రాయాం పర్యటన్నవనీం ప్రభు. అర్జునస్తీర్థయాత్రాయాం పర్యటన్నవనీం ప్రభు. గత ప్రభాసమశ్రుణోన్ ఆత్మ మాతులేయీం స ఆత్మనః. గతః ప్రభాసమశ్రుణో మాతులేయీం స ఆత్మనః. దుర్యోధనాయ రామాస్తాం దాస్యతీతి న చాపరే. దుర్యోధనాయ రామాస్తాం దాస్యతీతి న చాపరే. తల్లిప్సుస్సయతి భూత్వా త్రిదండీ ద్వారకామగాత్. తల్లిప్సు సహసయతిర్భూత్వా త్రిదండీ ద్వారకామగాత్. సుఖదేవ గోస్వామి పలికెను, దూర దూర తీర్థ స్థానములను దర్శించుచు అర్జునుడు ప్రభాస తీర్థమునకు వచ్చెను. సుభద్రను బలరాముడు దుర్యోధనునికి వివాహం చేయగోరుచున్నాడనియు ఆ యోచనను ఎవ్వరూ ఆమోదించలేదనియు అతడు అచట వినెను. మేనమామ కుమార్తె అయిన ఆమెను తానే వివాహం చేసుకొనగోరిన వాడై అంతట అర్జునుడు త్రిదండి సన్యాసి వేషములో ద్వారకకు వెడలెను. భాష్యము. సుభద్రను పత్నిగా పొందుటకు అర్జునుడు వేసిన యుక్తి అపసంప్రదాయకముగా కనబడవచ్చును, కానీ ప్రోత్సాహం లేకుండా అతడు చేయలేదు. సత్యమునకు శ్రీకృష్ణుడే అతడు వేసిన యుక్తిలో ప్రధాన భాగస్వామి. ఇక ద్వారకలో రాజవంశీయులందరూ, ముఖ్యముగా వసుదేవుడు, తమ ప్రియపుత్రికను దుర్యోధనునికి ఇచ్చుట పట్ల దుఃఖితులై ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం.
ఓకే. బలరాముడు సుభద్రని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలి అని కోరుకున్నారు. దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. అరణ్యవాసంలో ఉన్నటువంటి సమయంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్నారు. అంటే వివిధ వివిధ స్థానాలన్నీ కూడా తిరుగుతున్నారు. ఆయన అలా చేస్తూ చేస్తూ ప్రభాస తీర్థానికి చేరుకునేటువంటి సమయానికి ఆయనకి తెలుస్తుంది దుర్యోధనుడు సుభద్రను వివాహం చేసుకోబోతున్నారు, బలరాముడిచ్చి వివాహం చేయబోతున్నారు అని. అయితే యాక్చువల్గా సుభద్రను వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక అర్జునుడికి కూడా ఉంటుంది. ప్రభాస తీర్థం వరకు చేరుకున్నటువంటి అర్జునుడు ఎలా అయినా సరే తన మేనమామ కూతురైనటువంటి సుభద్రని తానే వివాహం చేసుకోవాలి అని కోరుకొని అర్జునుడు సన్యాసిలాగా వేషధారణ వేసుకొని అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ద్వారకకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఇంకోటి వసుదేవుడు కూడా తన ప్రియమైనటువంటి పుత్రికని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది ఇష్టం లేదు. అంటే కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదు. కానీ బలరాముడికి మాత్రం ప్రియమైనటువంటి శిష్యుడు కాబట్టి దుర్యోధనుడు అడిగాడు కాబట్టి బలరాముడు వివాహం చేయాలి అని అనుకున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం సుజాత మాతాజీ. తత్ర వై వార్షికాన్ మాసాన్ అవాత్సీత్ స్వార్థ సాధకః తత్ర వై వార్షికానాసాన ఆసీత్ స్వార్థ సాధకః పౌరై సభాజితో వీక్ష్ణం రామేణ జానతా చ సహ. పౌరై సభాజితో వీక్షణం రామేణ జానతా చ సహ. తన ప్రయోజనమును నెరవేర్చుకున్నటకు అతడు వర్షాకాల మాసములన్నీ అచ్చటనే గడిపెను. బలరాముడు ఇతర పురిజనులు అతనిని గుర్తింపజాలక గౌరవాధరములను చూపుచుండిరి. మామూలుగానే సాధువులు అందరూ వస్తే కనుక సాధువుల్ని ఆదరించడం అనేటువంటి క్షత్రియుల యొక్క బాధ్యత, పైగా వైశ్యుల యొక్క బాధ్యత కూడా. మరి బలరాముడు కానీ లేకపోతే ద్వారకలో ఉన్నటువంటి ఇతరులు ఎవరైనా సరే రాజభవనానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక సన్యాసి వచ్చారు అని అంటే వాళ్ళని సాధారణంగా ఆదరించడం అనేటువంటి జరుగుతుంది. వీళ్ళు ఎంతకాలం ఉన్నా కానీ వాళ్ళకి విడిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. అర్జునుడు వర్షాకాలం మొత్తం గడిచిపోయేంత వరకు అక్కడే ఉండాలి అని అనుకున్నారు. ఈ ఈ కొంతకాలం ఎప్పుడైతే అక్కడ ఉంటారో అక్కడ ఉన్నంత కాలంలో ఆయన సుభద్రను వివాహం చేసుకునేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండాలి అని అనుకున్నారు. సో ఆయన అక్కడ ఉన్నంత కాలం కూడా ఎవరు కూడా ఆయన్ని గుర్తించలేదు ఈయన అర్జునుడు అని. అర్జునుడు అని గుర్తించకుండా ఆయన ఒక సన్యాసిలానే భావించి ఆయనకి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం లావణ్యమాత. ఏకదా గృహమానీయ ఆతిథ్యేన నిమంత్రితం ఏకదా గృహమానీయ ఆతిథ్యేన నిమంత్రియతం శ్రద్ధయో సహృతం భైక్ష్యం బలేన బుభుజే కిలాం. శ్రద్ధయోపహృతం వైక్ష్యం బలేన బభుజే కిల. ఒకనాడు బలరాముడు తన గృహము ముందు అతన్ని అతిథిగా తోడ్కొని వచ్చెను. బలదేవుడు శ్రద్ధతో వసికిన భోజనమును అర్జునుడు అప్పుడు భుజించెను. భాష్యము. సన్యాసి పాత్రలో అర్జునుడు వర్షాకాల చాతుర్మాస్య వ్రతమును అప్పుడే ముగించి గృహస్థుల ఆహ్వానములను స్వీకరించుటను తిరిగి ఆరంభించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వివరణము వలన తెలియవచ్చుచున్నది. అందువలన ఈ సమయంలో అతడు బలరాముని దర్శించుటలో ఎటువంటి శంక ఎవరికీ కలగలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సన్యాసి పాత్రలో ఉన్నటువంటి అర్జునుడు వర్షాకాల చాతుర్మాస్య వ్రతము అప్పుడే ముగించి గృహస్థుల ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాడు. ఆహ్వానాన్ని స్వీకరించును తిరిగి ఆరంభించనని విశ్వనాథ చక్రవర్తి. అంటే ఇది యాక్చువల్గా సన్యాసులు అందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారు. చాతుర్మాస్య వ్రతం అయిపోయిన తర్వాత గృహస్థుల యొక్క ఆతిథ్యాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలానే ఈయన కూడా తీసుకుంటున్నారు అని అనుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బలరాముడితో సహా ఎవరూ కూడా అర్జునుడిని గుర్తుపట్టలేకపోయారు. ఇంకొక విషయం, మరి బలరాముడు కూడా అర్జునుడిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎందుకు అంటే ఆతిథ్యం ఇవ్వడానికి, తనకి భోజనాన్ని పెట్టడం కోసం. ఒక సన్యాసి అనుకుని తీసుకుని వెళ్ళడం అనేటువంటి జరిగింది. అర్జునుడు కూడా బలరాముడితో పాటు అక్కడికి వెళ్ళి బలరాముడు వడ్డిస్తే అక్కడ ఆయన భోజనాన్ని చేయడం అనేటువంటిది జరిగింది.
నెక్స్ట్ 6వ శ్లోకం అమృత మాతాజీ. సోపస్య హరే కృష్ణ తత్ర ప్రభు. మహతీం కన్యాం వీర మనోహరాం सोऽप्यस्यत्र महतीं कन्यां वीरमनोहरां ప్రీత్యుత్పుల్లేక్షణస్తస్యాం భావక్షుబ్ధం మనోదదే. प्रीत्युत्फले क्षणास्तस्यं भवक्षुब्धं मनोदते. हरे कृष्ण ప్రభుజీ. వీర మనోహరిణి అద్భుత కన్య అయిన సుభద్రను అతడు తాచట గాంచెను. ప్రీతితో అతనిని కన్నులు విప్పరాగా కలవరము చెంది మనస్సు ఆమె తలపులలోనే సంలగ్నమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. సో తను ఇష్టపడేటువంటి సుభద్రని బలరాముడు ఎప్పుడైతే తన ఇంటికి తీసుకెళ్లాడో అక్కడ చూడడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఆయన కళ్ళు విప్పారగా ఒకసారి సుభద్రని చూసినటువంటి ఆయన ఒకసారి మనసు కలవరానికి చెందడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆయన జ్ఞాపకాల్లోనే సుభద్ర యొక్క రూపం అనేటువంటిది నిలిచిపోయింది. నెక్స్ట్ 7వ శ్లోకం లక్ష్మీ నరసింహపూర్ మాతాజీ. హరే కృష్ణ. సాపితం చకమే వీక్ష నారీణాం హృదయంగమం స్థాపితం చకమే వీక్ష నారీణాం హృదయాంగమం హసంతి వ్రీడితాపాంగీ తన్యస్త హృదయోక్షణ సన్నిస్థ వీడిత పాంగి తన్యుస్థ హృదయోక్షణ. నారీ మనోహరుడు అర్జునుని గాంచినంతనే సుభద్ర కూడా అతనిని తన పతిగా పొందకోరెను. సిగ్గుతో కూడిన దరహాసముతో క్రీగంట చూచుచూ ఆమె తన హృదయమును దృష్టిని అతనిపైనే నిలిపెను. భాష్యము. అర్జునుని గాంచినంతనే సుభద్ర తనకు సన్యాసి కాదని తనకు కానున్న వరుడని తెలుసుకొనెను. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారు దీనిని ఈ విధముగా వివరించిరి. పరీక్షిత్ మహారాజు యొక్క పితామహుడైన అర్జునుడు అసాధారణ సౌందర్యవంతుడు. అతని దేహ సౌష్ఠము సుభద్రకు పరమ ఆకర్షణీయమయ్యను. కేవలము అర్జుననే తన పతిగా స్వీకరించదనని సుభద్ర కూడా తన మనసులో నిర్ణయించుకొనెను. అమాయకురాలిగా ఆమె ఆనందముతో నవ్వుచూ అర్జునునే చూడసాగినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అర్జునుడు సుభద్రుని చూసినప్పుడు సుభద్ర కూడా అర్జునుని చూడడం అనేటువంటిది జరిగింది. అర్జునుడి యొక్క దేహ సౌష్ఠవం అనేటువంటి చాలా అందంగా ఉంటుంది. అర్జునుని చూడగానే ఈయన సామాన్యమైనటువంటి సన్యాసి కాదు అనేటువంటి విషయం ఆమె అర్థం చేసుకుంది. వెంటనే ఆమెకు కూడా మనసులో అర్జునుని వివాహం చేసుకోవాలి అనేటువంటి భావన కలిగింది. ఓకే. సో తర్వాత ఆమె కూడా తన వైపే చూస్తూ నవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8వ శ్లోకం శిరీష మాతాజీ. తాంపరం సమనుధ్యాయనంతరం ప్రేప్సురర్జున తాం పరం సమనుధ్యాయన్ నంతరం ప్రేప్సురర్జునః నలేభేషం భ్రమచిత్తః కామేనాతి బలీయస నలేభేషం భ్రమచిత్తక్ కామేనాతి బలీయస. కేవలం ఆమెను ధ్యానించుచు ఆమెను హరించడి అవకాశమునకై ప్రతీక్షించుచు అర్జునుడు శాంతిని కోల్పోయెను. అతి బలీయమైన కామవాంఛచే అతని హృదయము కంపించసాగెను. భాష్యము. బలరామునిచే ఆదరింపబడుచున్నప్పుడు అతి విచలితుడైన అర్జునుడు అతని మర్యాద పూర్వకమైన ఆతిథ్యమును గమనింపజాలకపోయెను. అర్జునుని పరధ్యానము మారువేషంలోనున్న అర్జునుని బలరాముడు గుర్తుపట్టకపోవుట రెండును దివ్య లీలానుభూతికి భగవానుడు చేసిన ఏర్పాటే అయ్యున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. అర్జునుని వేరే ఎవరూ గుర్తుపట్టలేకపోవడం, కేవలం సుభద్ర మాత్రమే గుర్తుపట్టడం, ఇది భగవంతుడి యొక్క లీల. ఓకే. భగవంతుడు ఎవరు గుర్తుపట్టకూడదు అని అనుకుంటే ఎవరు గుర్తుపట్టరు. ఓకే. కృష్ణుడు కేవలం సుభద్రనే ధ్యానిస్తూ ఉన్నాడు. అర్జునుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏ విధంగా సుభద్రను అపహరించుకుని వెళ్ళాలి అని. అందుకనే మనసంతా కూడా కలవరంగా ఉంది, శాంతిని కోల్పోయాడు. ఎందుకంటే ఆయన కోరిక ఆయన హృదయాన్ని
కంపింపజేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. రమ్య మాతాజీ. మహత్యాం దేవయాత్రాయాం రథస్థాం దుర్గ నిర్ఘతాం महत्यां देवयात्रायां रथस्थां दुर्गनिर्गतां జహరానుమత పీత్రో కృష్ణస్య చ మహారథః జహారానుమత పీత్రో కృష్ణస్య చ మహారథః. ఒకసారి భగవత్ప్రీత్యర్థం జరిగేది దేవాలయోత్సవ సందర్భమున సుభద్ర రథమునెక్కి దుర్గము వంటి తన ప్రాసాదం నుండి బయలువెడలగా ఆ సమయమున మహారథియగా అర్జునుడు ఆమెను అపహరించెను. సుభద్ర యొక్క తల్లిదండ్రులు శ్రీకృష్ణుడు ఆ కార్యమును అనుమతించిరి. భాష్యంపై శ్రీ ప్రభుపాద్ కీ జై. చాతుర్మాస పూర్తి సమయమును విష్ణు భగవానుడు యోగ నిద్ర నుండి మేల్కాంచిరి సందర్భమునందు ఆ దేవదేవుడి నిమిత్తము జరిగిన రథయాత్రయే ఆ ఉత్సవమని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పేర్కొన్నది. దేవకీ వసుదేవులు సుభద్ర జననీ జనకులు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, చాతుర్మాస సమయంలో వీళ్ళు దేవాలయానికి వెళ్ళడము అనేటువంటిది ఆనవాయితీ. విష్ణు భగవానుడు యోగ నిద్ర నుంచి మేల్కొనేటువంటి సందర్భం అంటది. ఓకే, సో చాతుర్మాస సమయంలో అందుకనే వీళ్ళందరూ కూడా అక్కడ రథయాత్రయే ఆ ఉత్సవం అని, అంటే ఆ దేవదేవుని నిమిత్తము జరిగే రథయాత్రయే ఆ ఉత్సవం అని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పేర్కొన్నారు. ఓకే, సో ఆ సమయంలో ఎప్పుడైతే ద్వారకా దుర్గం నుంచి బయటకు వచ్చారు రథం మీద, ఆ సమయంలో అర్జునుడు ఆమెని అపహరించుకుని పోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని సుభద్ర తల్లిదండ్రులు, అంటే ఎవరు, దేవకీ వసుదేవులు, తర్వాత కృష్ణుడు కూడా అనుమతించడం అనేటువంటిది జరిగింది, దాన్ని అడ్డగించలేదు. ఓకే, బలరాముడేమో దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు, కానీ ఈ వివాహం దేవకీ వసుదేవులకి ఇష్టం లేదు, కృష్ణుడికి కూడా ఇష్టం లేదు. వచ్చినటువంటి వ్యక్తి అర్జునుడు అనేటువంటి విషయం తెలియకపోయినా కానీ, కృష్ణుడికి తెలుసు అనుకోండి, మిగిలిన వాళ్ళకి తెలియకపోయినా కానీ దుర్యోధనుడి కంటే నయం, దుర్యోధనుడు చేసుకోకూడదు అనేటువంటి ఒక భావనలో వాళ్ళు దుర్యోధనుడు చేసుకోబోయే వివాహం నుంచి తప్పిస్తున్నందుకు వాళ్ళు సంతోషపడ్డారు. అర్జునుడు దొంగిలించుకొని తీసుకుని పోతున్నందుకు బాధపడలేదు వాళ్ళు. ఓకే, అందుకనే వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు, పైగా వాళ్ళకి సహకరించారు కూడా. నెక్స్ట్ 10వ శ్లోకం. రంగదేవి మాతాజీ. రథస్థో ధనురాధాయ శూరాంశ్చారుంధతో బటాన్. హరే కృష్ణ ప్రభుజీ. రథస్థో ధనురాధాయ సురాంచార్జునోతో భటాన్. విద్రావ్యక్రోశతాం స్వానాం స్వభాగం మృగరాడివః. విద్రాప్య క్రోశత్రాం స్వానాం స్వభాగం మృగరాడినవః. రథమునందు నిలిచిన వాడే అర్జునుడు ధనస్సును చేపట్టి తన మార్గమును నిరోధించుటకు యత్నించిన వీరులను అంతఃపుర భటులను తరిమివేసెను. అల్ప జంతువుల మధ్య నుండి సింహము తన భాగమును కొనిపోయేడు చందమున బంధువులందరూ క్రోధముతో అరుచుచుండగా సుభద్రను అతడు హరించెను. ధన్యవాదాలు. ఒక్కసారి అర్జునుడు వెళ్ళిపోవాలి అనుకుంటే ఎవరు అడ్డగించగలరు? విశ్వాన్నే జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి అర్జునుడు, అందులోనూ ధనుర్విద్యలో మేటి. అలాంటి అర్జునుడు ధనస్సును పట్టుకున్నాడు అని అంటే ఎవరు ఆయన్ని ఎదిరించలేదు. అందుకనే చాలా మంది అక్కడ అరుస్తూ ఉన్నారు, అయ్యో సుభద్రను తీసుకుని ఒక సన్యాసి పారిపోతున్నాడు అని చెప్పేసి. కానీ వాళ్ళందరూ కూడా బంధువులే. వాళ్ళందరూ కూడా ఎదిరించి, ఏ విధంగా అయితే సింహము తన భాగాన్ని అల్పమైనటువంటి జంతువుల మధ్యలో నుంచి ఏ విధంగా తీసుకొని బయటికి వెళ్ళిపోతుందో, ఆ విధంగా అర్జునుడు కూడా తనకు చెందినటువంటి సుభద్రని తీసుకొని తన ద్వారక నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. అచ్యుత్వా క్షుభితో రామ పర్వణి వా మహార్ణవా. క్షుభితో రామః సర్వాణి మహార్ణవః. గృహీతపాదః కృష్ణేన సుహృద్భిశ్చానుసాన్వితః.
గృహీతపాదకృష్ణేన సుహృత్పృచ్ఛ స్వాన్వితః. సుభద్ర హరణము గురించి వినినంతట బలరాముడు పున్నమి నాటి సముద్రము వలె క్షుభితుడయ్యను. కానీ శ్రీకృష్ణుడు గౌరవముతో అతని పాదములు పట్టుకుని ఇతర బంధువులతో పాటు విషయమును అంతటినీ వివరించి అతన్ని శాంతపరచను. హరే కృష్ణ ప్రభుజీ తండ్రి. పున్నమి నాటి సముద్రానికి మామూలు టైంలో సముద్రానికి తేడా ఏంటో తెలుసా మీకు? బాగా ఉప్పొంగుతుంది ప్రభుజీ పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు అలలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే చంద్రుడి యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది నీళ్ల మీద. చంద్రుడి యొక్క ఆకర్షణ పున్నమి నాడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనం నీళ్లలోకి వెళ్ళకూడదు. ఓకే, సో ఎంత ఆవేశంగా ఉంటుంది అనమాట. ఆ విధమైనటువంటి ఆవేశాన్ని బలరాముడు కూడా ప్రదర్శించాడు. ఎందుకు అంటే తన సోదరి అయినటువంటి సుభద్రని బలరాముడు దొంగిలించుకొని తీసుకుని వెళ్తాం అనేటువంటిది తనకి కోపాన్ని కలిగించింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఉల్టాగున్నారు. గౌరవంతో పాదాలను పట్టుకొని ఇతర బంధువులతో పాటు విషయం అంతటిని వివరించి అతన్ని శాంతపరచను. ఓకే, ఆయన ఎవరూ కాదు, ఆయన అర్జునుడే, నువ్వు తొందరపడకు, ఇది విధి రాసినటువంటి ఇది విధివిదితమైనటువంటిది కాబట్టి ఆయన తీసుకెళ్ళడమే కష్టం. సుభద్రని ధృతరాష్ట్రుడి కొడుకైనటువంటి దుర్యోధనుడికి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన కృష్ణుడు చెప్తే బలరాముడు వినకుండా ఉంటారా? శాంతపడతారు కదా. సో కాబట్టి బలరాముడిని శాంతపరిచారు శ్రీకృష్ణుడు. అవసరమైతే శ్రీకృష్ణుడు కాళ్ళు కూడా పట్టుకొని మరి బలరాముని ఒప్పిస్తారు. అదే చేశారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాణినోత్పాది బర్హాణి వరవధ్యోర్ముతావల. ప్రాణినోత్పాది బర్హాణి వరవధ్యోర్ముతావల. మహాధనోపస్కరే భారాత్ అశ్వనరయోషితః రథాశ్వనరయోషితః. మహాధనోపస్కరే భారాశ్వనరయోషితః. పిదప బలరాముడు వధూవరులకు ఏనుగులను, రథములను, గుర్రములను, దాసదాసీజను వంటి విలువైన పెళ్లి కానుకలను ఆనందంతో పంపెను. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడు వధూవరులకు ఏనుగులు, రథములు, గుర్రములు, దాసదాసీజనమును వంటి విలువైనటువంటి పెళ్లి కానుకలను ఆనందంతో పంపెను. కృష్ణుడు చెప్పిన తర్వాత కన్విన్స్ అయిపోయారు. కృష్ణుడు ఊరుకోమంటే, కోపాన్ని తగ్గించుకోమంటే తగ్గించుకున్నారు. తరువాత సరే వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పుట్టింటి తరపు నుంచి ఇవ్వాల్సినటువంటి కానుకలన్నింటినీ కూడా బలరాముడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది వైదిక సంస్కృతి అన్నమాట. వివాహం జరిగినప్పుడు వధువు ఇంటి వాళ్ళు కానుకలు పంపిస్తారు వరుడి ఇంటికి వరకట్నంగా. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. ఈ లక్ష్మీ మాత. శ్రీ శుకౌవాచ. కృష్ణస్యాసి ద్విజశ్రేష్ఠః శ్రుతదేవ ఇతి శ్రుతః. కృష్ణస్యాసి ద్విజేషితాః శ్రుతదేవ ఇతి శ్రుతః. కృష్ణైక భక్త్యా పూర్ణార్ధః శాంతః కవిరలంపటః. కృష్ణైక్య భాగ్య పూర్ణార్ధః శాక్త కవి కర విలంపటః. సుఖదేవ గోస్వామి పలుక గోరెను. దేవుడు నీడే ఒక కృష్ణ భక్తుడు ఉండేడివాడు. అతడు ఉత్తమ బ్రాహ్మణుడు. విశుద్ధ కృష్ణ భక్తిచే పూర్ణ సంతుష్టుడయను. అతడు శాంతుడు, విద్యా సారంగతుడు, ఇంద్రియ భోగ రహితుడైన ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. సో సుభద్రని అర్జునుడు వివాహం చేసుకోవడం అనేటువంటి ఘట్టం అయిపోయింది. అక్కడ
బలరాముడు ఇవ్వాల్సినటువంటి అన్ని కానుకలను కూడా ఇవ్వడం అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కథ స్టార్ట్ చేశారు. ఏంటి ఆ కథ? శృతదేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, శృతదేవుడు బహుళాశ్వుడు గురించి మాట్లాడుతున్నారు. శృతదేవుడు అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. విశుద్ధమైనటువంటి కృష్ణ భక్తితో పూర్ణ సంతుష్టుడైనటువంటి అతను శాంతుడు, విద్యా పారంగతుడు, ఇంద్రియ భోగ రహితుడనై ఉండెను. ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉంటారండి? ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు. ద్వంద్వాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులకి మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. వాళ్ళకి అలజడి ఉండదు. అయ్యో అదేమైపోతుంది, ఇదేమైపోతుంది, ఏమైపోతుంది, రేపేంటి, ఎల్లుండి ఏంటి అనేది గురించి ఆలోచన ఉండదు వాళ్ళకి. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అలానే ప్రశాంతంగా ఉన్నారు. అలానే ఇంద్రియ భోగరహితుడుగా ఉన్నాడు ఆయన. అంతేకాదు విద్యా పారంగతుడు. సో బ్రాహ్మణుడిని పరిచయం చేశారు. ఓకే, శృతదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడిని పరిచయం చేశారు ఇక్కడ. నెక్స్ట్ 14వ శ్లోకం. మంజులత మాత. హరే కృష్ణ ప్రభు. సౌవాస విదేహేషు మిథిలాయాం గృహాశ్రమే. సౌవాస విదేహేషు మిథిలాయాం గృహాశ్రమే. అనీహయాఘతాహార్యా నిర్వర్తిత నిజక్రియః. అనీహయాగతాహార్యా నిర్వర్తిత నిజక్రియః. విదేహ రాజ్యమునందలి మిథిలా నగరములో ధార్మిక గృహస్థునిగా జీవించేది అతడు అనాయాసముగా లభించిన జీవనాధారముతో తన్ను పోషించుకొనుచు తన కర్తవ్యములను నెరవేర్చుచుండెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఒక నిజమైనటువంటి గృహస్థుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటున్నాడు ఈ శృతదేవుడు. ఓకే, అనాయాసంగా వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తున్నారు. అనాయాసంగా వచ్చినటువంటి. సో మామూలుగా అయితే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం కూడా కృష్ణ భక్తిలోనే ఉంచుతారు. ఇంద్రియ భోగం చేయటం లేకపోతే ఇంద్రియ తృప్తి చేయడము అనేటువంటి దాని వెనకాల పరిగెట్టి వాళ్ళు అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అలా ఎక్కువ కూడబెట్టాలి, ఇలా ఎక్కువ కూడబెట్టాలి అనేటువంటి తాపత్రయాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు కృష్ణ సాధనలో, కృష్ణ భక్తి సాధనలో ఉన్నటువంటి సమయంలో ఎవరి ద్వారా అయినా సరే వాళ్ళకి ఏదైనా సరే దొరికితే దాన్ని మాత్రమే స్వీకరిస్తారు. ఏమీ దొరకలేదు అనుకోండి, వాళ్ళు అలానే ఉపవాసం ఉంటారు. సో అలాంటి ఒక స్థితిలోనే ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు కూడా తను ఏమీ అనాయాసంగా తనంతటికి తానుగా ఆ రోజు అవసరానికి ఏదైనా దొరికితే తినేస్తాడు, దొరకకపోతే తినడు అనమాట. సో దానికోసం కష్టపడ్డు, దానికోసం ఏదేదో పనులు చేసి ఏదేదో ఇది చేసి కష్టపడాలని కూడా లేదు. సో అలాంటి వ్యక్తులకి భగవంతుడే వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. సునీత కంఠమని అనమాట. యాత్రామాత్రం త్వహరహర్భై వాధూపనమచ్యుతః. యాత్రామాత్రం త్వహరహర్భై వాధూపనమచ్యుతః. నాధికం తావతా తుష్టః క్రియాచక్రే యథోచితాం. నాధికం తావతా తుష్టః క్రియాచక్రే యథోచితాః. భావము: దైవవశమున అతడు ప్రతిదినము తన పోషణకు అవసరమైనంత మాత్రమే పొందుచుండెను. దానితోనే అతడు సంతుష్టుడై సక్రమముగా తన కర్తవ్యములను నిర్వహించుచుండెను. భాష్యము: ఆదర్శనీయుడైన వైష్ణవ బ్రాహ్మణుడు కుటుంబ బరువు బాధ్యతలచే చిక్కుబడినప్పటికీ తన కర్తవ్యమును నిర్వహించుటకు అవసరమైనంతనే పనిచేయవలసి ఉండును. భౌతిక పురోగతికి అనవసరముగా కలత చెందక అతడు తన సమయ సంపత్తులను భగవత్ సేవకే వినియోగించవలెను. ఈ పతిత యుగమునందు అనివార్యమైన కష్టములు ఉన్నప్పటికీ గృహస్థుడు ఇట్టి కార్యములోనే కొనసాగినచో శ్రీకృష్ణ అనుగ్రహమును అతడు పొందగలడు. మిథిలానగరమునకు చెందిన పరిపూర్ణ బ్రాహ్మణుడు శృతదేవుని విషయంలో ఇదే గోచరించును. శ్రీకృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మిథిలా నగరానికి చెందినటువంటి బ్రాహ్మణుడు. సో దైవ విషయంలో ఏది లభిస్తే అది మాత్రమే తింటారు. సో ఆయన పోషణ కోసం దాన్ని మాత్రమే ఉపయోగించుకుంటాడు. సంతుష్టిగా దాన్ని సక్రమంగా
తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటాడు. అంటే దాన్ని మాత్రం తీసుకొని తన కర్తవ్యాలని నిర్వర్తిస్తుంటారు. జగన్నాథ్ దాస్ బాబాజీ తెలుసా అండి? జగన్నాథ్ దాస్ బాబాజీ మన గురు పరంపర ఫోటోలో ఉంటారు కదా. ఓకే, గురు పరంపరలో కూడా జగన్నాథ్ దాస్ బాబాజీ కూడా అలానే చేస్తారు. ఆయన చెట్టు కింద కూర్చొని ఆయన ఎప్పుడు భగవంతుడి యొక్క ధ్యానంలోనే ఉంటారు, భగవంతుడి నామ జపంలోనే ఉంటారు. తన శిష్యులు కూడా ఆ, ఎవరైనా ఆ, ఆయనకి సహాయం చేస్తూ ఉంటారు. ఓకే, ఆయనకి సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు ఆయన తింటే అప్పుడే శిష్యులు కూడా తినాలి. అంతేగాని గురువు తింటే తిన్నాడు లేకపోతే లేదులే నేను తినేస్తాను అలాంటి శిష్యులు లేరు అక్కడ ఆయనకి. ఓకే, సో ఆయన గౌరవించేటువంటి శిష్యులందరూ కూడా ఆయన తిన్న తర్వాతనే తింటారు. అయితే ఒకసారి శిష్యులకు బాగా ఆకలేస్తుంది. అప్పటికి 2 రోజులైంది, ఎవరు ఏమీ పెట్టలేదు. మరి ఎవరు ఏమీ పెట్టకపోయినా కానీ జగన్నాథ బాబాజీ మాత్రం ఇంకా నేను తినాలి అనేటువంటి భావనలో లేరు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇంకా మనం తినడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని భగవంతుడు ఇంకా అరేంజ్మెంట్ చేయలేదు అని. ఓకే, అందుకనే ఆయన ఆయన సాధనలోనే ఉంటారు. మరి మిగిలిన భక్తులందరూ కూడా, మిగిలిన శిష్యులందరూ కూడా మాకు ఆకలిస్తుంది, భోజనం వస్తుంది, ఇంకా జగన్నాథ బాబాజీని పిలిచి మరి భోజనం కోసం ఏమైనా ఏర్పాట్లు చేసుకుందామా అని అడగాలనుకుంటారు. ఓకే, ఎందుకంటే ఆకలిస్తుంది కదా, భోజనం కోసం ఏమైనా ఏర్పాట్లు చేసుకుందామా అనుకుంటారు. కొంతమంది ఆపుకోలేని వాళ్ళు, ఆగలేని వాళ్ళు అడిగినా కానీ జగన్నాథ్ దాస్ బాబాజీ ఇంకా సమయం కాలేదు అని అంటారు. బాగా ఆకలేస్తున్న సమయంలో ఒకసారి జగన్నాథ్ దాస్ బాబాజీ ముందుగానే తన ధ్యానం నుంచి బయటకు వచ్చి, తన సాధన నుంచి బయటకు వచ్చి, కొద్దిసేపట్లో మనం తినడానికి కావాల్సినటువంటి ఆహారం లభించబోతుంది, మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తారు. కాసేపట్లో ఎండిపోయిన ఓకే ఎప్పుడో 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో తయారు చేసినటువంటి బాగా డ్రైగా అయిపోయినటువంటి 3-4 చపాతీలు దొరికాయి వాళ్ళకి. అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ ముందే ఊహించాడు అనమాట ఇది రాబోతుందండి. అంటే భగవంతుడు ఎప్పుడు అరేంజ్ చేయబోతున్నాడో అప్పుడే వాళ్ళు తింటారు. ఎప్పుడు అరేంజ్ చేయబోతున్నాడు అనేటువంటి విషయం కూడా జగన్నాథ్ దాస్ బాబాజీకి తెలుసు. సో రాబోతుంది ఇప్పుడు మనం తినడానికి అని చెప్పేసి దాన్నే వాళ్ళు పంచభక్ష ప్రమాణం లాగా తినారు. దాంతోనే వాళ్ళు సంతృప్తి చెందారు. ఓకే, అంటే భగవంతుడి యొక్క భగవంతుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఆ తనను తాను పోషించుకోవడం కోసం కూడా భగవంతుడి మీద ఆధారపడేటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తులు శుద్ధ భక్తులు అనమాట. సో ఆ స్థాయిలో వీళ్ళు ఉన్నారు. ఓకే, అలా అని మన కర్తవ్యాలని వదిలేసి డ్రామా లాగా, నాటకం లాగా, లేకపోతే మనసులో ఒక భావన బయటికి ఇంకొక భావనగా ఉంటూ, బయటికి నేను ఒక సన్యాసిలాగా ప్రవర్తిస్తూ, బయటికి నేను నిజంగా కృష్ణుడి మీద ఆధారపడ్డాను అనేటువంటి నటన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంటర్నల్ గా కూడా మనసులో కూడా అలాంటి వైరాగ్య భావం ఉందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. మనసులో వైరాగ్యం లేకుండా బయటికి మాత్రమే వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళని భగవంతుడేమి ఇలా కరుణించరు. ఓకే, వాళ్ళు నిజంగానే ఉపవాసం ఉన్నా, వాళ్ళు నిజంగానే పస్తులు ఉన్నా కానీ వాళ్ళ మానసిక స్థితి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఇలాంటి వాళ్ళని మిథ్యాచారులు అంటారు. కృష్ణుడే మనకి భగవద్గీతలో చెప్పేశారు మిథ్యాచారులు అని ఎవరిని అంటారు అని. లోపల కోరికలు అలానే ఉంటాయి, బయటికి మాత్రం సన్యాసిలా కనిపిస్తారు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఎంత సాధన చేసినా కానీ అలాంటి వాళ్ళకి కృష్ణుని యొక్క సంపూర్ణ రక్షణ ఏ విధంగా అయితే ఈ శుద్ధ భక్తులకు ఉంటుంది. మిథిలా నగరంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దానితోటి కడుపు నింపుకోవడం, దాంతోటే సంతృప్తి చెందడం, అది ఎప్పుడు ఏర్పాటు చేస్తే అప్పుడే. అలా ఉండేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు కి చాలా తేడా ఉందన్నమాట. వీళ్ళకి వాళ్ళకి తేడా ఉంది. కాబట్టి కృష్ణుడి మీద తను ఆ విధంగా ఆధారపడి ఉన్నాడు. నెక్స్ట్ 15వ శ్లోకం. కృష్ణ మళ్ళీ శ్రీమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యాత్రా మాత్రం త్వహర హర చదివాం ఇది చదివాం అయిపోయింది. చదవాలి ప్రభుజీ. ఓకే, తదా తదా తద్రాష్ట్రపాలోంగా బహుళాశ్వా ఇతి శ్రుతః. తదా తద్రాష్ట్రపాలోంగా బహుళాశ్వా ఇతి శ్రుతః. మైథిలో నిరహమాన ఉభావప్యచ్యుత ప్రియౌ. మైథిలో నిర్హమాన ఉభాప్యుచ్యుత అచ్యుత ప్రియౌ. వచ్చా పరీక్షిత్ మహారాజా,
ఆ రాజ్యపాలకుడు కూడా అట్లే అహంకార రహితుడై ఉండెను. మిథిలా వంశకుడవు అతని నామము బహుళాశ్వుడు. ఈ ఇరువురు అచ్యుతునికి అత్యంత ప్రియభక్తులై ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రాజ్యపాలకుడు అంటే మిథిలా నగరానికి రాజు అయినటువంటి ఇంకొక వ్యక్తి రాజ్యపాలకుడు అంటే రాజు అనమాట. ఓకే, బహుళాశ్వుడు అనేటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన మిథిలా వంశజుడు, అతని నామము బహుళాశ్వుడు. ఆ ఇరువురు కూడా అచ్యుతుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు. ఓకే, ఈయన కూడా భక్తుడే. ఒకతను పేద బ్రాహ్మణుడు, ఇంకొక అతను ధనవంతుడైనటువంటి రాజు. వీళ్ళిద్దరూ కూడా ఒకే స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. వీళ్ళిద్దరంటే కూడా కృష్ణుడికి ఇష్టం. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. మల్లీశ్వరి మత చదివారు కదా, రోజా మత చదవండి. తయో ప్రసన్నో భగవాన్ దారుకేణాహృతం రతం. తయో ప్రసన్నో భగవాన్ దారుకేణాహృతం రతం. ఆరుహ్య సాకం మునిభిర్విదేహాన్ ప్రయయౌ ప్రభుః. ఆరుహ్య సాకం మునిభిర్ ఆదేహన్ ప్రయయౌ ప్రభుః. వారిరువురి ఎడ ప్రసన్నుడైన భగవానుడు దారుకుడు తెచ్చిన రథము నెక్కి ముని బృందంతో కూడి విదేహ రాజ్యమునకు బయలుదేరెను. భాష్యము. శత్రుదేవుడు బహుళాశ్వుడు ఇరువురును తమ గృహములో నిత్య శ్రీ విగ్రహారాధన వ్రతమును పూని యున్నందున శ్రీకృష్ణ దర్శనమునకు ద్వారకకు వెడలజాల కుండరని ఈ శ్లోక వ్యాఖ్యానంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. వారిరువురికి దర్శనం మొసగుటకు శ్రీకృష్ణుడు ఆనందంతో సాధారణ పద్ధతికి భిన్నముగా తానే తనతో రాగోరిన మునులను తనతో పాటు రథంలోకి రమ్మని కూడా అతడు ద్వారక నుండి బయలుదేరినప్పుడు నొక్కి చెప్పెను. లేనిచో కాలినడకన తనను అనుసరించుచు వారు అలసిపోగలరు. సుప్రసిద్ధులైన మునులు సాధారణముగా ఎన్నప్పుడును అట్టి ఐశ్వర్యపూర్ణముగు వాహనంలో ప్రయాణించుటకు ఒప్పుకొనరు. కానీ భగవద్జ్ఞ మేరకు వారు తమ సహజ అరుచిని పక్కకు పెట్టి అతనితో పాటు రథములో బయలుదేరుడి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. సో శ్రీకృష్ణుడికి వాళ్ళిద్దరంటే కూడా చాలా ఇష్టం. మిథిలా నగరంలో ఉన్నటువంటి ఒక పేద బ్రాహ్మణుడు, మిథిలా నగరానికి రాజు అయినటువంటి బహుళాశ్వుడు, వీళ్ళిద్దరంటే కూడా ఇష్టం. వీళ్ళిద్దరిని కూడా దర్శించుకోవడం కోసం కృష్ణుడు వెళ్ళాలి అని అనుకున్నారు. ఒక రథాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రథానికి సంబంధించినటువంటి ఆయన రథసారథిని తీసుకొని ఆయన బయలుదేరారు. ఎవరితోటి? మునులతో సహా. అక్కడ మునులను కూడా తన రథంలో తీసుకెళ్లారు. యాక్చువల్గా అయితే మునులు ఎప్పుడు కూడా ఇలాంటి ఐశ్వర్యయుతమైనటువంటి వాహనాలని ఉపయోగించుకుని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయరు. వాళ్ళు ఎంత దూరం పోవాలన్నా కానీ కాలినడకతోనే పోతారు. కానీ కృష్ణుడు పిలిచారు కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని వదిలేశారు. అంటే మేము కాలినడకతోనే పోవాలి అనేటువంటి ఒక మూఢ నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకోలేదు. అంటే చాలా మంది శ్రీల ప్రభుపాదులు కూడా ఇలానే నిందించారు. ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి విలువైనటువంటి కారుల్లో తిరగకూడదు, సముద్రాలు దాటిపోకూడదు, తర్వాత విమానాలు ఎక్కిపోకూడదు అని అందరూ విమర్శించారు. ప్రభుపాదుల వారు యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు. అంతేకాదు ప్రభుపాదుల వారి గురువులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఆయన కృష్ణ ప్రచారంలో, కృష్ణ భక్తిలో ఏదైనా వాడచ్చు. ఏది వాడినా కానీ అది ఆధ్యాత్మికమే. నేను ఒకవేళ నడిచిపోతే నేను ఒక రోజులో ఒక ఊరు 2 ఊర్లో కవర్ చేయగలుగుతాను. నడిచిపోతే 2 ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే నేను భక్తులుగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే నాకు ఒక బైకో ఒక కారు ఉందనుకో, ఒక రోజులో ఎన్ని ఊర్లు కవర్ చేయొచ్చు తిరగడానికి ఒక సన్యాసికి? సన్యాసి లక్ష్యమే ప్రచారం కదా. సో సన్యాసి అంటే పనులన్నీ వదిలేసుకొని ఒక అడవులకి వెళ్ళిపోయి కూర్చోవడం కాదు, ప్రచారాలు చేయాలి. అలాంటి ప్రచారం చేసేటువంటి వ్యక్తికి ఎంత ఎక్కువ అవకాశం వస్తే ప్రచారం చేయడానికి
ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలి. కానీ నేను సన్యాసిని కాబట్టి నేను ఎలాంటి అవకాశం వచ్చినా నేను ఉపయోగించుకోను అని అనుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి సాధువులందరూ కూడా వాళ్ళందరూ కూడా కాలినడకతోనే వెళ్ళాల్సినటువంటి నియమాన్ని కలిగి ఉన్నప్పటికీ కృష్ణుడి సేవ కోసం వాళ్ళు కాలినడక నియమాన్ని కూడా వదిలిపెట్టి రథంలో వాళ్ళు కూడా బహుళాశుడు శృతదేవుడు ఉంటున్నటువంటి మిథిలా నగరానికి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇది యుక్త వైరాగ్యం అంటే. ఓకే, కాబట్టి అప్పట్లో మునులు సాధువులు చేసినటువంటి పనే ఇప్పుడు కూడా ప్రభుపాదుల వారు చేశారు. కాబట్టి ప్రభుపాదులు చేసినటువంటి శాస్త్ర సమ్మతమైనది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. కృష్ణాంబరీ దేవిదాసి మాతాజీ. నారదో వామదేవోత్రిః కృష్ణో రామోసితోరిణః. నారదో వామదేవోత్రి కృష్ణో రామసితోరుణీః. అహం బృహస్పతి కణ్వో మైత్రేయస్య వనాదయః. అహం బ్రహ్మోస్మి కన్యో మైత్రేయస్య వనాదాయః. నారదుడు వామదేవుడు అత్రి కృష్ణద్వైపాయన వ్యాసుడు పరశురాముడు అసితుడు అరుణి సుఖదేవుడు బృహస్పతి కన్యుడు మైత్రేయుడు చవ్వనుడు మొన్నగు వారం ఆ ముని బృందంతో ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. శ్రీకృష్ణుడితో పాటు వెళ్ళినటువంటి ఆ మునుల బృందంలో ఎవరెవరు ఉన్నారంటే నారదుడు, వామదేవుడు, అత్రి, కృష్ణద్వైపాయన వ్యాసుడు, పరశురాముడు, అసితుడు, అరుణి, సుఖదేవుడు అంటే నేను అని చెప్పుకుంటున్నారు. ఆయన నేను కూడా ఉన్నాను అప్పుడు అని చెప్తున్నారు సుఖదేవుడు, బృహస్పతి, కన్నుడు, మైత్రేయుడు, చవనుడు మొన్న వారందరూ కూడా ఆ ముని బృందంలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్. అంటే సుఖదేవ గోస్వామి పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించారు కదా, కనీసం ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. ఆయన ఎప్పుడు కాలినడకలోనే నడుస్తారు. కానీ సుఖదేవ గోస్వామి కూడా కృష్ణుడు పిలిస్తే రథం ఎక్కారు. అంతేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. అయితే అప్పుడు ఆ సమయంలో వ్యాసుడు పరశురాముడు కూడా పరశురాముడు ఇప్పటికీ ఉన్నారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. అంతేకాదు వామదేవుడు కూడా ఉన్నారు, వామనుడు. నెక్స్ట్ 19వ శ్లోకం. శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. తత్ర తమాయాంతం పౌరా జానపదా నృపం. తత్ర తమాయాంతం పౌరా జానపదా నృప. ఉపతస్తు సార్ఘ్య హస్తాగ్రహై సూర్యమివోదితం. ఉపతస్తు సార్ఘ్య హస్తాగ్రహే సూర్యమివోదితం. రాజా, భగవానుడు ప్రయాణించిన త్రోవలోని ప్రతి నగర గ్రామములందు జనులు గ్రహ పరివృత్తుడై ఉదయించిన సూర్యుని అర్చించడి చందమున హస్తములందు అర్ఘ్యముతో ఆ దేవదేవుని అర్చించుటకు ఏగుదెంచిరి. భాష్యము. శ్రీకృష్ణునితో పాటు అతని రథములో ప్రయాణించుచున్నట్టి మునులు ఇచ్చట సూర్యుని చుట్టూ ఉన్నట్టి గ్రహములతో పోల్చబడిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవానుడు ప్రయాణించిన తోవలోనే ప్రతి నగర గ్రామముల యందు జనులు గ్రహ పరివృత్తుడైనటువంటి ఉదయించిన సూర్యుని అర్చించడి చందమున హస్తముల యందు ఆర్ఘ్యములతో ఆ దేవదేవుని అర్చించుటకు ఏదించిరి. అంటే ద్వారక నుంచి మిథిలా నగరానికి వెళ్ళేటువంటి మార్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల ప్రజలు కూడా శ్రీకృష్ణుడు వస్తున్నారు అని చెప్పేసి ఆయన్ని ఆ ఊర్లోకి రాగా ఆ ఊరు ప్రజలందరూ కూడా అర్చించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో వాళ్ళందరి మధ్యలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నారంట? నక్షత్రాల మధ్యలో సూర్యుడిలా ఉన్నారు. ఉదయించినటువంటి సూర్యుడిని అర్చించేటువంటి విధంగా. అంటే ప్రయాణించుతున్నటువంటి మునులు ఇచ్చట సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహములతో పోల్చిరి. అక్కడ ఉన్నటువంటి మునులు అందరూ కూడా సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి మునులుగా పోల్చడం అనేటువంటి 20వ శ్లోకం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనర్థదన్వ కురజాంగల కంకమత్స్యం
ఆనర్థదన్వా కురుజాంగలకం కమత్స్య పాంచాల కుంతి మధుకేక యకోశలార్ణం పాంచాల కుంతి మధుకేకయకోసలార్ణాః అన్యే చ తన్ముఖ సరోజముదారహాస అన్యే చ తన్ముఖ సరోజముదారహాస స్నిగ్ధే క్షణం నృప పపుర్ధృశిర్నార్యః స్నిగ్ధే క్షణం నృప వపుర్దృశిర్యనార్యః దేవదేవునికి అతని వెంటనున్న ముని బృందమునకు సారీ ప్రభుజీ హరే కృష్ణ. ఆనర్త ధన్వ పురజాంగక కంక మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసల అరుణాది దేశములకు చెందిన స్త్రీ పురుషులు ఉదార హాసములతోనూ అనురాగ వీక్షణములతోనూ కూడినట్టి శ్రీకృష్ణ వదన సరోజము యొక్క అమృత శోభను తమ కన్నులతో పానము చేసిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ద్వారక నుంచి మిథిల వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా అనురాగ వీక్షణముతో కూడినటువంటి శ్రీకృష్ణుని వదన సరోజము యొక్క అమృత శోభను తమ కన్నులతో పానము చేసిరి. అమృతాన్ని తాగుతారు కదా. కృష్ణుడి అందము అమృతం, అంటే కృష్ణుని దర్శించుకోవడం అనేటువంటిది మనకి అమరత్వాన్ని ఇస్తుంది. అందుకనే కృష్ణుడి దర్శనం అనేటువంటిది అమృతంతో సమానం. కానీ కృష్ణుడి దర్శనం నోటితో తాగుతారా? కళ్ళతో తాగుతారు. కళ్ళతో తాగుతారు. ఓకే, కృష్ణుని దర్శించుకోవడం అంటే కృష్ణుడి యొక్క అందాన్ని దర్శించుకోవడం అనేటువంటి కళ్ళతో తాగడం అనమాట. సో ఈ ఈ దారి పొడుగునా ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క అమృత శోభను వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఓకే, పానం చేస్తూ ఉన్నారు. ఓకే, మిగిలింది రేపు చదువుకుందాం. అంతే ఇక్కడ కాపుదామా? 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. సో మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు ఏ విధంగా లీల చేస్తారు అనేటువంటి రేపు చూద్దాం. మొదలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్యాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు.